ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ పట్టిందల్లా బంగారంగా మారుతోంది. గత కొన్నాళ్లుగా వరుస విజయాలతో హోరెత్తిస్తూ అత్యుత్తమ సారథిగా నిలుస్తున్నాడు. 2023 నుంచి ఆస్ట్రేలియాను ఎదురులేని స్థితిలో నిలుపుతున్నాడు. ఇటీవల జరిగిన వెస్టిండీస్ టెస్ట్ సిరీస్ ను 1-1తో సమం చేయడం మినహా మిగిలిన అన్ని టెస్టు సిరీస్లో కంగారులదే పైచేయి. ఇంగ్లాండును కంగు తినిపించిన యాషెస్ సిరీస్ ను కమిన్స్ కాపాడుకున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్ను ఓడించి సుదీర్ఘ ఫార్మేట్ జడ్జేతగా ఆసీస్ ను నిలబెట్టాడు. ఆ తర్వాత వన్డే ప్రపంచ కప్ ను వాళ్ళ దేశానికి అందించాడు. ఈ మెగా టోర్నీ తుది పోరులోనూ టీమిండియా పైనే గెలిచి ట్రోఫీని అందుకున్నాడు. ఆ తర్వాత స్వదేశంలో పాకిస్తాన్ ను వణికించాడు. తాజాగా న్యూజిలాండ్లో న్యూజిలాండ్ను 2-0తో ఓడించాడు. ఈ నేపథ్యంలో కమిన్స్ సామర్థ్యం, అదృష్టం గురించి చర్చలు మొదలయ్యాయి. ఫాస్ట్ బౌలర్ గానే కాకుండా బ్యాటర్స్ గాను కమిన్స్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అంతేకాకుండా కెప్టెన్ గా జట్టులో ఉన్న వనరులను గొప్పగా ఉపయోగించుకుంటున్నాడు. అందుకే సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజ్ జట్టు బాధ్యతలను కమిన్స్ అప్పగించింది. సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ లో మార్కరమ్ సన్ రైజర్స్ ను ఛాంపియన్ గా నిలబెట్టినప్పటికీ కమిన్స్ ఫామ్ ను చూసి యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కమిన్స్ అదే జోరును కొనసాగించి సన్ రైజర్స్ హైదరాబాద్ కు టైటిల్ సాధిస్తాడని యాజమాన్యం నమ్మకం పెట్టుకుంది. మరి అదే మ్యాజిక్ ను కమిన్స్ IPL 2024లో చూపిస్తాడో లేదో చూడాలి. సన్ రైజర్స్ కు టైటిల్ సాధించి పెడితే కమిన్స్ నక్కతోక తొక్కినట్లే. గత సీజన్ లో NSRH టేబుల్లో అట్టడుగున నిలిచిన సంగతి తెలిసిందే.